జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని ప్రపంచవ్యాప్తంగా ఖండిస్తున్నారని గాజువాక బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అన్నారు. ఈ మేరకు మృతి చెందిన 28 పర్యాటకులు ఆత్మశాంతి చేకూరాలని బీజేపీ ఆధ్వర్యంలో పెద్దగంట్యాడ కూడలిలో శ్రద్ధాంజలి ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా నరసింగరావు మాట్లాడుతూ హిందూ పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి అమానుష్యమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. ఇటువంటి ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా ఉండడం వలన ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయని అన్నారు. ఏదైతే ఈ హేయనీయమైన చర్య జరిగిందో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద ఘటనకు నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వివిధ క్షేత్రాలన్నీ కలిసి వారికి సంఘీభావం తెలియజేయడానికి భారతీయ జనతా పార్టీ అందరూ కూడా ఈ ప్రధాన కూడలిలో సమావేశమై వారి సంఘీభావం తెలియజేయడం అయింది. ఇది చాలా హేయనీయమైన చర్య. నువ్వు హిందువా అని మరి పిలిచి వారి పేర్లు హిందువుగా చెప్పిన వెంటనే వాళ్ళందరినీ హతమార్చడం జరిగింది. ఈ చర్యని యావత్ దేశం అలాగే ప్రపంచం అంతా కూడా ఖండించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు దానికి ధీటుగా మనం కూడా ఎదుర్కొని చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటే నమస్కారం అండి. మా పార్టీ పెద్దల పిలుపు మేరకు గాజువాకలో నిరసన ర్యాలీ చేయటం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. నిన్న 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి పహల్గాంలో ఉగ్రవాదులు ఎవరైతే మత ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళు జవాన్లు దుస్తులు వేసుకొని ఎవరైతే యాత్రికులు ఉన్నారో టూరిస్టులు ఉన్నారో వారందరి దగ్గరికి వెళ్ళి ఐడి కార్డులు అడిగి వాళ్ళు హిందువులని తెలిసిన తర్వాత అత్యంత కిరాతకంగా పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చి చంపారు. 2 విదేశీయులు కూడా ఉన్నారు. 26 మంది మన భారతీయులు ఉన్నారు. అందులో మన విశాఖపట్నం వాసి చంద్రమౌళి ఒకరు ఉన్నారు. మన నెల్లూరు జిల్లా చెందినటువంటి మధుసూదన్ గారు ఒకరున్నారు. అంటే తెలుగు వాళ్ళు అందులో 2 ఉన్నారు. వారందరికీ కూడా మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇది అత్యంత హేయమైన చర్య. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నది పాకిస్తాన్. వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు విదేశీ పర్యటన నుండి మరి మధ్యంతరంగా వెంటనే రావడం జరిగింది. దానిపైన విస్తృతంగా చర్చలు జరిపి ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వారిని మట్టి కరిపించడం ఖాయం.